ఈ పండ్లను చూశారా? చూడటానికి గంట ఆకారంలో ఆకుపచ్చ, ఎరుపు మిళితమైన రంగుతో ఉన్న ఈ పండ్లే అంజూరా. పలుచని తోలుతో ఎరుపు రంగు గుజ్జు కలిగిన ఈ పండ్లలో ఇనుము సమృద్ధిగా ఉండి రక్త వృద్ధికి దోహదం చేస్తుంది. అంతేకాదు, ఔషధ గుణాలు కలిగి ఉండటంతో చాలా రకాల మందుల తయారీలో కూడా అంజూరను ఉపయోగిస్తున్నారు. అంజూరను నేరుగా పండుగానే కాక ఎండబెట్టి కూడా వినియోగిస్తున్నారు. వినియోగం పెరగడంతో అంజూర సాగుపై ఈ మధ్యకాలంలో దృష్టి సారిస్తున్నారు రైతులు. నీటి ఎద్దడిని ఏమాత్రం తట్టుకోలేని ఈ పంటను నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు చేయటం కనిపిస్తుంది. తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అంజూర కొద్దిపాటి విస్తీర్ణంలో సాగులో ఉండగా, ఈ మధ్యన అనంతపురం జిల్లాలోని బొమ్మనహళ్లు ప్రాంతంలో అంజూర సాగు విస్తరిస్తోంది. ప్రస్తుతం 2 ఏళ్ల వయసున్న ఈ తోటలు అనంత రైతులకు మంచి ఆదాయాన్ని చవిచూపిస్తున్నాయి. మరి ఇక్కడ అంజూర సాగు ఎలా ఉందో, రైతుల అనుభవాలేమిటో తెలుసుకుందామా? అంజూర కోతలు చకచకా జరిపి బుట్టల్లో సర్దుతున్న ఈ దృశ్యాలు ఎక్కడవో తెలుసా? అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఎల్బీ నగర్ గ్రామంలో దాదాపుగా 200 ఎకరాల్లో అంజూర తోటలే కనిపిస్తాయి. తుంగభద్ర హెచ్ఎల్సీ కాలువ నీటి సదుపాయం ఉండటం, భూగర్భ జలాలు కూడా బాగానే ఉండటంతో నీటి అవసరం ఎక్కువగా ఉండే అంజూర తోటలు ఇక్కడి రైతులకు ఆదాయపరంగా మిన్నగా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి దగ్గరలోని కురుగోడులో అంజూర బాగా పండటం చూసి ఇక్కడి రైతులు ఈ పంటకు మొగ్గారు. 1.5 నుంచి 2 ఏళ్ల వయసున్న ఈ తోటల నుంచి మంచి పంటను తీసుకుంటున్నారు. మనం చూస్తున్న ఈ తోటను 2014 నవంబర్లో నాటారు రైతు విష్ణువర్ధన్ రావు. ఇది పూనా రకం. నాటిన 8 నుంచి 9 మాసాలకు తోట కాపుకు అందివచ్చింది. అప్పట్నుంచి రోజూ కోతలు చేస్తున్నారు. రోజుకు 1 ఎకరాకు 25 నుంచి 30 కిలోల కాయ దిగుబడి వస్తోంది. ఏడాదిలో 9 నెలల పాటు రోజూ కాయకోత చేస్తారు. 1 ఏడాదిలో ఎకరా తోట నుంచి 7.5 టన్నుల కాయ దిగుబడి వస్తోంది. కిలో 30 నుంచి 35 రూపాయల చొప్పున కాయను విక్రయిస్తున్నారు. స్థానికంగా అనంతపురం, రాయదుర్గం, మడకసిర, హిందూపురం ప్రాంతాల్లో అంజూరకు మంచి గిరాకీ ఉండటంతో వ్యాపారస్తులు తోట వద్దకే వచ్చి వారే ప్యాకింగ్ చేసుకుని తీసుకువెళ్తున్నారు. ఎకరా అంజూర నుంచి వీరికి 2,25,000 రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో నిర్వహణ ఖర్చులు ఎంతవుతున్నాయో చూద్దాం. ఎరువులు 30,000, కలుపుతీత 2,000, కాయకోతలు 16,000, సస్యరక్షణ 3,000, ఇతర ఖర్చులు 1,000 రూపాయలు కలిపి 52,000 అవుతుండగా, డ్రిప్ పెట్టుబడికి వడ్డీ, తరుగుదల ఖర్చులు కలిపి 4,400 రూపాయలు, మొత్తం కలుపుకుంటే 56,400 రూపాయలవుతోంది. ఈ ఖర్చుపోను రైతుకు మిగులుతున్న నికర లాభం 1,68,600 రూపాయలు. అంజూర సాగు చేస్తున్న రైతులేమంటున్నారో చూద్దాం. సాలుకి 12 అడుగులు లెక్కన సాళ్ళు తోలి పెట్టినాము. డ్రిప్ 12 పెట్టినాము. ఇట్లా మొక్కకి 10 అడుగుల్లోకి పెట్టినాము. 15 రోజులు ఖచ్చితంగా కలపంటూ తీయాల్సిందే. రెండోది, మొక్క పెట్టిన కాడి నుంచి ఎరువులు, వర్మీ కాంపోస్టు, సాలిబుల్లు లైట్గా వదిలితే కంటిన్యూగా వచ్చేదానం బట్టి అయితే మామూలుగానే ఉంటుంది. 9వ నెల కాడి నుంచే కొంచెం మొక్కలు తుంచుతూనే ఉండాలి. తుంచితే పంగులు బాగా దండిగా వస్తే చెట్టుకు వచ్చి 20-25 పంగులు వస్తే మామూలుగానే చెట్టుకి ఇన్ని కాయలని కాసేకి బాగుంటుంది. 1 ఎకరం వచ్చేసి 25,000 రూపాయలతోన 12 ఎకరాలు కౌలు తీసుకుని అంజూర చెట్లు పెట్టాను. ఫస్ట్ నాటేటప్పుడు గుంతలోన పేడ ఎరువు, సూపర్ ఫాస్ఫేటు, పొటాషు, యూరియా ఇవన్నీ మిక్స్ చేసి ఒక గుంతకి వేసి మొక్కలు నాటుతాము. ఫస్ట్ 1 సంవత్సరం లైట్గా వస్తుంది పంట. ఆ తర్వాత ఒకసారి కటింగ్ చేసిన తర్వాత మంచి పంట వస్తుంది. ఈ చెట్టు వచ్చేసి 1.5 ఇయర్ 2 ఇయర్స్ మధ్యలో వయసు ఇది. దీని మీద రోజు మేము 10 ఎకరాలకి దగ్గర 20 బాక్సులు అంజూరకాయ కోసి రాయదుర్గం, బళ్ళారి, అనంతపూర్ మార్కెట్కి పంపిస్తున్నాం. ప్రధానంగా ఇది 365 రోజుల్లో 300 రోజులు మ్యాక్సిమం దిగుతుంది కాయ. ఎకరానికి 1 బాక్స్ కాడికి వేసుకున్న 10 ఎకరాలకి 10 బాక్సులు, బాక్స్ 600 రూపాయలు చొప్పున మేము రోజు 6,000 రూపాయలు, మినిమం 6,000 రూపాయలు గ్యారంటీ పంట తీయగలుగుతున్నాం 10 ఎకరాలకి.
దీన్ని ఇంకా మేము డెవలప్ చేస్తున్నాం. ఇంకా నేను ఈ 10 ఎకరాలే కాకుండా ఇంకొక 20 ఎకరాలు కూడా అంజూర వేయటానికి నా చేలోనే నేను అంట్లు కట్టుకుని వాటిని మొక్క పెంచుకుని ఇంకా 20 ఎకరాలు ఈ మంత్లో వేస్తున్నాం. దీంట్లో అంతర్ పంటగా 2 సంవత్సరాల వయసు వరకు అంతర్ పంటగా లాస్ట్ ఇయర్ వచ్చేసి క్యాలీఫ్లవర్ బాగానే తీశాను. ఈ సంవత్సరం టమోటా వేసాను అంతర్ పంటగా, అది కూడా బాగానే ఉంది. పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంది. కంపోస్ట్ ఫెర్టిలైజర్ వరకు వచ్చేసి ఇంతవరకు నేను ఏ రకమైన ఫెర్టిలైజర్ వాడలేదు. ఆర్గానిక్గా బయో ఫెర్టిలైజర్ వాడుతున్నాం. పెస్టిసైడ్స్ వరకు వచ్చేసి దీనికి ఏ రకమైన తెగుళ్ళు ఉండవు. బాగా ఉంటే వర్షం ఏదైనా పడినప్పుడు రస్ట్ తెగులు ఒకటి వస్తుంది. దానికి రస్ట్ తెగులుకు పెస్టిసైడ్ ఫంగిసైడ్ వాడేది. ఇంకా పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ అనేది ఇంతవరకు మేము దీనికి ఏం వాడతలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిక్ ఫ్రూట్గానే దీన్ని పండిస్తున్నాం మేము. అంజూరను ఎటు చూసినా 12 అడుగుల దూరంలో ఎకరాకు 330 మొక్కలు చొప్పున నాటుకున్నారు. ప్రతిరోజు డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను ఎకరాకు 1 కిలో చొప్పున అందిస్తున్నారు. 319 అమోనియం సల్ఫేట్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్, బోరాక్స్, మెగ్నీషియం సల్ఫేట్ వంటి ఎరువులను మార్చి అందిస్తున్నారు. రోజు 7 గంటల పాటు మొక్కలకు 20 లీటర్ల చొప్పున నీటిని అందిస్తారు. కాయ పెరిగే దశలో నీటి అవసరం ఎక్కువగా ఉంటోంది. జూన్, జులైలో కొమ్మ కత్తిరింపు చేసి మొక్కకు 5 కిలోల చొప్పున బయో కంపోస్టును అందిస్తారు. 1 వారంలో చెట్లు చిగురించి దానితో పాటే పిందె పడటం మొదలవుతుంది. కణుపు నుంచే పూత లేకుండా పిందె నేరుగా ఒక బుడిపెలాగా పుట్టి కాయగా పెరుగుతుంది. 3 నుంచి 4 నెలల్లో పిందె కాయగా తయారవుతుంది. రంగు మారే తరుణంలో ఉదయం పూట కాయకోత చేస్తారు. నీరు ఎక్కువైనా, బోరాన్ తగ్గినా, వర్షం పడినా కాయ పగిలే ఆస్కారం ఉంటుంది. విచ్చిన కాయలకు రేటుండదు. వాటిని వేరు చేస్తారు. అలానే చలికాలంలో కాయ త్వరగా మాగదు. వర్షాకాలంలో తుప్పు తెగులు రాకుండా తగిన సస్యరక్షణ చర్యలు చేపడతారు. అంజూరలో పూనా రకం ఎండుకాయకు పనికిరాదు కాబట్టి తాజా కాయగానే 1 బాక్సులో 20 కిలోల కాయను సర్ది మార్కెట్ చేస్తున్నారు. అంజూరలో ఎరువులు, కాయకోతదే ఖర్చుగా కనపడుతుంది. అయితే రోజువారీ ఆదాయం ఉండటంతో అంజూర రైతుల్ని ఆకట్టుకుంటోంది.